సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలా లేదంటే మరికొద్ది రోజుల పాటు వెయిట్ చేయాలా? ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలో ఉన్న ఆలోచన. ఒకవైపు ప్రాపర్టీ ధరలు పెరుగుతున్నాయి, మరోవైపు వడ్డీ రేట్లు కూడా మారుతున్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో అసలు రియల్ ఎస్టేట్లో మన పెట్టుబడులు ఎలా పెట్టాలి? ఇటువంటి అన్ని రకాల ప్రశ్నలకు సమాధానం తెలియజేసేందుకు ప్రస్తుతం నాతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. సో వారు రియల్ ఎస్టేట్లో అనుభవజ్ఞులు, అదేవిధంగా మార్కెట్ కండిషన్స్ పై మంచి అవగాహన ఉన్న మార్కెట్ నిపుణులు. వారే అర్జున్ వీరా. సో వారితో మాట్లాడి మరి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అసలు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అండ్ రాబోయే 5-10 సంవత్సరాలలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉండిపోతుంది, ఇటువంటి అన్ని రకాల ప్రశ్నలకు సమాధానంగా వారి నుంచే అడిగి తెలుసుకుందాం. అర్జున్ గారు నమస్తే సార్. హాయ్ సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వెల్కమింగ్ మీ ఆన్ బోర్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్ అర్జున్ గారు. రైట్ అర్జున్ గారు, ఏంటి ఇప్పుడున్న కండిషన్స్ లో అసలు ఇండియాలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అండ్ మరీ ప్రత్యేకించి మన తెలంగాణలో ఎలా ఉంది అండ్ మన హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇఫ్ యూ సీ ఫ్రమ్ లాస్ట్ 2 years నౌ ఇట్ హెస్ బీయింగ్ పికింగ్ అప్ అండి. చాలా ఫాస్ట్గా పికప్ అవుతుంది. జస్ట్ ఫర్ ఎ నెంబర్, లాస్ట్ వీక్ మాత్రమే, లాస్ట్ 2 weeks కొల్లూరులో మనకు 1700 units గాట్ సోల్డ్ అవుట్ ఫ్రమ్ రీసెంట్ లాంచ్ ఆఫ్ ప్రెస్టేజ్ కొల్లూరు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఇట్స్ ఎ బిగ్ సైన్ ఆఫ్ గ్రోయింగ్. Last 2 years there was little dip, there was little pause. Adi 100% correct. But investors, this is a very good investor friendly market. People wait for this kind of opportunities basically, and now it's upswing already started and మనం చెప్పొచ్చు. It's a good time to invest. అయితే లాస్ట్ 2-3 months నుంచి వరల్డ్ వైడ్ గా చాలా అన్సర్టనిటీ ఏర్పడింది యుద్ధాల కారణంగా. అండ్ మరోవైపు ఐటీకి సంబంధించిన లే ఆఫ్లు అయితే మాత్రం విపరీతంగా జరుగుతున్నాయి. అంటే మేజర్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళంతా కూడా ఎక్కువగా కూడా ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, అదేవిధంగా ఎన్ఆర్ఐలు ఉంటారు. అండ్ మరీ ప్రత్యేకంగా మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ చూడండి, అదేవిధంగా మన హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే ఎక్కువగా దుబాయ్, ఖతార్, అబుదాబి అంటే యూఏఈ కంట్రీలో ఉన్న వాళ్ళు ఎక్కువగా పెద్ద మొత్తంలో మన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంటారు. కాబట్టి లాస్ట్ ఒక 2 నెలల నుంచి అన్సర్టనిటీ అనేది విపరీతంగా ఉంది. కాబట్టి మన మార్కెట్లో ఇప్పుడు ఇన్వెస్టర్ యొక్క పర్సెప్షన్ ఎలా ఉంది, ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే? ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మనము అన్సర్టనిటీ ఈజ్ అన్ ఆపర్చునిటీ అండి. దుబాయ్ మార్కెట్ డల్ అవ్వడం వల్ల యాక్చువల్లీ హైదరాబాద్ తర్వాత బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ దే గో ఫర్ దుబాయ్. బట్ ఈరోజు దుబాయ్ అన్సర్టనిటీ ఉండడం వల్ల పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ బ్యాక్ ఇన్ హైదరాబాద్. దట్ ఈస్ వన్ వే. వార్ వల్ల మనకు జరిగిన ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ ఇట్, మీరు ఇందాక అన్నట్టు జాబ్ ఏదైతే లాట్ ఆఫ్ లాస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ జాబ్, చాలా రిమూవల్ ఆఫ్ జాబ్ లే ఆఫ్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. బట్ దిస్ ఈస్ అ కాషియస్ ప్లాన్ అండి. రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ నాట్ అన్ it should not be an emotional decision. It definitely should be a cautious decision. At least 3 to 5 years of plan unna vallu definitely they should be able to plan properly. It should be a conscious decision. Somebody who is taking emotional decision aithe meer annattu dan impact chaala ekku untadi. But layoffs ni meeru ela చూసుకోవచ్చు అంటే every 10 years or every 20 years industry changes. 20 years back IT was not the same thing. ఐటీ చాలా జాబులు వస్తుండే, చాలా జాబ్లు అకౌంటింగ్ అండ్ మెనీ అదర్ స్ట్రీమ్స్లో జాబ్ లాస్ జరిగి ఐటీ వాజ్ అ న్యూ థింగ్. ఇప్పుడు కూడా జాబ్ ఇస్ జస్ట్ షిఫ్టింగ్ ఫ్రమ్ ఐటీ, ఇట్ ఈస్ గోయింగ్ టు ఏఐ. దీనివల్ల కొత్త జాబ్స్ ఓపెన్ అవుతున్నాయి. అది మనం ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. జాబ్ వెళ్ళే దాని మీద మనం కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. దాని ఇంపాక్ట్ ఉంది. బట్ ఫర్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ఎ ప్రాపర్ ప్లానింగ్ అండ్ ప్రాపర్ గైడెన్స్, దెన్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బిగ్ ప్రాబ్లం. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎలా ఉంటుందంటే ఒక 20-25 years బ్యాక్ ఇప్పుడున్న ఒకసారి మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చూస్తే ఎక్కడ పట్టినా కూడా కోట్ల రూపాయలు గజం, ₹1,00,000 ఉంది, 2 లక్షలు ఉంది, 5 లక్షలు, 10 లక్షల వరకు కూడా గజం ఉన్నాయి. 20,000 నుంచి కూడా కొన్ని ప్లేసెస్లో 20-25,000 కూడా గజం ఉంది. కరెక్ట్. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం కదా. 2026లో హైదరాబాద్లో ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అంటే ఒక 2 BHK, ఒక 3 BHK కొనాలి అంటే తక్కువ ఒక 2 కోట్లు, ఒక 3 కోట్లు. అంటే ఒక మోస్తరు ఏరియాలో, ఒక మంచి ఏరియాలో
ఒక 2 BHK ఫ్లాట్ 3 BHK ఫ్లాట్ కొనాలంటే కనీసం ఒక 2-3 కోట్లు అవుతుంది. కరెక్ట్. సరే బయట ఎక్కడైనా ఒక జాగా ఒక స్థలం కొనాలంటే అది ఇంకా 5 కోట్లు కావచ్చు, 10 కోట్లు కావచ్చు, 1-2 కోట్లు కూడా ఉన్నాయి. అంటే ఒక 20 ఏళ్ల క్రితం అప్పుడేమనుకునే వాళ్ళంటే అంటే అంటే ఇప్పుడు ఏమనుకున్నారంటే అరే నేను ఒక 15-20 ఏళ్ల క్రితం హైదరాబాద్కి వచ్చాను, అప్పుడు ₹1,00,000 ప్లాటు పిలిచి మరీ ఇచ్చేవాళ్ళు. సార్ రండి సార్ ₹1,00,000 ప్లాట్ కొనుక్కోండి, ఈ శంషాబాద్ దగ్గర, మొయినాబాద్ దగ్గర, లేదంటే నానక్రామ్గూడ దగ్గర, లేదంటే కేపీహెచ్పి మియాపూర్, అప్పట్లో ₹1,00,000 అని చెప్తే అసలు మేము వినేవాళ్ళం కాదురా. గజం 1000, 2000, 1500 ఉన్న రోజుల్లో కూడా చూసాము. కరెక్ట్. అప్పుడు ఎందుకో కొనుక్కోలేకపోయాం. సరే ఇప్పుడు కొందామంటే అది అంత కోట్ల వ్యవహారం, మామూలు మనిషి అనేవాడు ఎవడు కొనలేని సిచ్యువేషన్ ఉందని మాట్లాడుకుంటాడు. సరే లాస్ట్ ఒక 1.5 year 2 years నుంచి ఏదో ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఏదో రియల్ ఎస్టేట్లో కొంత అన్సర్టనిటీ నడుస్తుంది, రియల్ ఎస్టేట్ పెద్దగా బాగోలేదు, ఏవేవో రకరకాల స్పెక్యులేషన్ మాటలు వస్తున్నాయి కదా. మరి తగ్గింది అన్నప్పుడు ఎందుకు కొనుగోలు చేయట్లేదు? ఇప్పుడు ఏదైనా సరే ధర తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవాలి. కరెక్ట్. ఒక బట్టల షాప్కి వెళ్తేనో లేకపోతే ఇంకేదైనా ఒక షూస్ ఏదైనా చెప్పులు కొనుక్కోవడానికి వెళ్తే బయట డిస్కౌంట్ చూసి మరీ వెళ్తాం. అరే ₹2,000 బట్టలు 1,500కి వస్తున్నాయంట, లేదంటే ₹1,000 చెప్పులు 600కే వస్తున్నాయంట, ధర తక్కువ ఉంది కదా అని చెప్పి వెంటనే ఎగబడే షోరూంలోకి వెళ్ళి కొంటాం. మరి ఎందుకు రియల్ ఎస్టేట్లో ధరలు తక్కువ ఉన్నప్పుడు కొనకుండా మార్కెట్ పడిపోయింది అంటూ విపరీతమైన స్పెక్యులేషన్ చేసేస్తున్నారు? ఏంటి అంటే ఇక్కడ ఇన్వెస్టర్ యొక్క మైండ్ సెట్ ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ విష్ణు గారు. యాక్చువల్లీ మీరు దీంట్లో 2-3 క్వశ్చన్స్ చాలా మంచి క్వశ్చన్స్ రేజ్ చేశారు. ప్యాక్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ థింగ్ మీరు అన్నట్టు ఒక 20 years బ్యాక్ ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండింది అని అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్లో దెర్ ఇస్ ఎ సే వీ షుడ్ ఇన్వెస్ట్ అండ్ వెయిట్, వీ షుడ్ నాట్ వెయిట్ టు ఇన్వెస్ట్. ఓకే, ఇన్వెస్ట్ చేయడానికి ఎప్పుడు మనం వెయిట్ చేయకూడదు, ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయాలి రియల్ ఎస్టేట్లో. 20 years బ్యాక్ మార్కెట్ ఏంటంటే హైదరాబాద్ ఈజ్ ఓన్లీ ఫర్ హైదరాబాదీ. ఓకే, అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హైదరాబాద్లోనే ఎక్కువ ఉంటారు. బట్ మీరు లాస్ట్ 20 years చూస్తే ఈరోజు హైదరాబాద్ ఈజ్ నాట్ హైదరాబాద్, ఈస్ గ్లోబల్ విలేజ్. ఎస్, హైదరాబాద్లో ఉండే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ ఫ్రమ్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ హైదరాబాద్. They are from entire India. They are settled places here because that is the beauty of Hyderabad. That is one of the most beautiful city in entire India to come and settle down here comfortably, taking it as their hometown. Anta comfort undi. So దీని వల్ల మార్కెట్ ప్రైజెస్ పెరిగాయి. అండ్ మార్కెట్ గురించి కంపేర్ చేస్తే స్పెషలీ వీ క్యాన్ డివైడ్ 4 sides ఆఫ్ హైదరాబాద్, లైక్ వెస్ట్, ఈస్ట్, సౌత్, నార్త్ అనుకుంటే దీంట్లో మనం ఆలోచించాల్సింది వెస్ట్ కారిడార్ ఇస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కారిడార్. వెస్ట్ హైదరాబాద్ ఎందుకు వెస్ట్ హైదరాబాద్ అంటే వెస్ట్ హైదరాబాద్ ఎంటైర్ మార్కెట్ చాలా మంచి ట్రాక్షన్ ఉన్నప్పుడు, లాస్ట్ 10 years వాజ్ ద గోల్డెన్ పీరియడ్ అని చెప్తాము. ఓకే, మార్కెట్ చాలా బాగున్నప్పుడు వెస్ట్ హైదరాబాద్ అన్నిటికంటే ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. హైయెస్ట్ ప్రైజెస్, హైయెస్ట్ గ్రోత్ ఉంటుంది. మార్కెట్ బాలేని సిచ్యువేషన్స్లో, టఫెస్ట్ సిచ్యువేషన్ ద మార్కెట్ ఉన్నప్పుడు కూడా లీస్ట్ ఎఫెక్ట్ వెస్ట్ హైదరాబాద్ ఉంటుంది. ఎందుకు అంటే ఇఫ్ యు సీ రంగారెడ్డి ఈస్ ద నెంబర్ 1 district ఇన్ ద ఎంటైర్ కంట్రీ, రిచెస్ట్ డిస్ట్రిక్ట్. అండ్ వెస్ట్ హైదరాబాద్లో ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ దట్ ఈస్ నాట్ జస్ట్ హైదరాబాద్ రిచ్, ఇట్ ఎంటైర్ తెలంగాణ కావచ్చు, ఇండియాలోనే టాప్ అర్నర్స్ వెస్ట్ హైదరాబాద్లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే పర్చేస్ పొటెన్షియల్ ఆర్ ఎక్స్పెండిచర్ చేసే పొటెన్షియల్ చాలా ఎక్కువ అనమాట, ఖర్చు పెట్టే కెపాసిటీ చాలా ఎక్కువ. సో వెస్ట్ హైదరాబాద్ ఇన్ దట్ వే ఇట్ ఈస్ వెరీ సేఫెస్ట్. అందుకు మీరు అన్నట్టు ఆ లొకేషన్లో డెఫినెట్లీ 1.5-2 crores లేని ఒక డీసెంట్ అపార్ట్మెంట్ రావడం కొంచెం కష్టం. లగ్జరీ వెళ్తే 5-10 crores కూడా ఉన్నాయి అపార్ట్మెంట్స్. బట్ నాట్ ద సేమ్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్. మనకు అడ్వాంటేజ్ అంటే కమ్యూట్, ఒక 30 minutes కమ్యూట్లో, 1 hour కమ్యూట్లో చాలా రీజనబుల్ లొకేషన్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. దట్స్ హౌ ఇట్ ఈస్. ఇంకా మీరు ఇంకా 2-3 questions అడిగారు. అంటే ధర తక్కువ ఉన్నప్పుడు ఎందుకు ఎంట్రీ తీసుకోవట్లేదు ఇన్వెస్టర్స్? అంటే ధర తక్కువ ఉన్నప్పుడేమో ధరలు తక్కువ ఉన్నాయి అంటూ కూడా బాధపడిపోతుంటారు. ధరలు ఎక్కువ ఉన్నప్పుడేమో అయ్యో ధరలు ఎక్కువ ఉన్నాయి, మనం కొనలేకపోతున్నాం, మనం ఎంట్రీ తీసుకోలేకపోతున్నాం అని బాధపడతారు కదా. కరెక్ట్. ఇటువంటి డ్యూయల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? బేసికలీ ఏంటంటే బిగ్గెస్ట్ డెసిషన్ అండి లైఫ్లో, రియల్ ఎస్టేట్ డెసిషన్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెసిషన్. ఎందుకంటే ఒక ఇండివిజువల్ లైఫ్లో కొనే బిగ్గెస్ట్ అసెట్ ఈజ్ రియల్ ఎస్టేట్. 1 crore 2 crores అనేది వాళ్ళ లైఫ్ టైం ఎర్నింగ్స్ ఉండొచ్చు, లేదా మోస్ట్ ఆఫ్ ఇట్ లోన్ తీసుకొని మరి కొనే అసెట్ కాబట్టి చాలా భయపడతారు, చాలా ఆలోచిస్తారు ఆ డెసిషన్ తీసుకునే ముందు. రైట్ గైడెన్స్ లేకపోయినా, రైట్ అసోసియేషన్ లేకపోయినా ఇట్స్ ఎ టఫ్ కాల్. అండ్ స్పెషల్లీ మార్కెట్ పడిపోయింది లేదా మార్కెట్ పెరిగింది అనేది జనరల్గా మనం వినే చుట్టుపక్కల ఉన్న టాక్.
బట్ రియాలిటీ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. మనం నెంబర్స్ చూడాలి రియాలిటీ గురించి చెక్ చేసేటప్పుడు. లాస్ట్ జస్ట్ 1 ఇయర్లో మీరు మార్కెట్ డౌన్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఉన్నారు హైదరాబాద్లో 120 crores per acre నియోపోలిస్లో, ఆర్ ఈవెన్ MSN has purchased highest 1 acre per crore, చాలా 180 crores per acre కూడా పర్చేస్ చేసిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఓకే, అంటే దట్ షోస్ దెర్ ఇస్ అ ఎక్స్పర్ట్స్ ఇన్ ద మార్కెట్ సైన్ ఇస్తున్నారు ఇంకా గ్రో అయ్యే స్కోప్ ఉంది, చాలా గ్రో అవుతుంది అని చెప్పి. సెకండ్ థింగ్, ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో, ఇఫ్ యూ సీ ద ట్రాక్ రికార్డ్ లాస్ట్ ఇయర్, జస్ట్ ఇన్ ద లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్, ఈవెన్ ద లాంచ్ ఆఫ్ గోడ్రేజ్ చూసిన బిగ్ బిల్డర్స్ మాట్లాడుతున్నాను నేను. ఓకే, ఎనీ ప్రీమియం బిల్డర్స్, they are able to sell 500 to 1000 units even at the launch stage. That is the scope. People are still happily buying. Villandaru not just investors, end users. Even the last week numbers is what I am speaking in Kollur is 1700 units. That is a 2500 crores of business happened in just 2 weeks. This is not a small number kada. Okay, ila continuous gunai. There are almost 20 to 30 big projects launching in this financial year from many builders. Why they will be launching without any doing a survey? ఓకే, స్టిల్ పీపుల్ ఆర్ బయింగ్ అండి. ఓన్లీ థింగ్ ఈస్, కొనలేనప్పుడు మనం ఎవరు కొనట్లేదేమో అని అనుకుంటాం, మనం కొనకపోయినప్పుడు ఎవరు కొనట్లేదని అనుకుంటాం, కానీ రియాలిటీ వెళ్ళి చూస్తే ద మార్కెట్ ఈస్ వెరీ అగ్రెసివ్. రైట్. మరి ఇప్పుడున్న మార్కెట్ బయ్యర్స్ మార్కెటా సెల్లర్స్ మార్కెట్? బయ్యర్స్ మార్కెట్. బయ్యర్స్ మార్కెట్. అంటే ఎలా చెప్పగలరు దీన్ని ఇంత స్ట్రాంగ్ గా? ఇప్పుడు లాస్ట్ 2 years ఆఫ్ డిప్ తర్వాత, ఓకే, లాస్ట్ 2 years వాజ్ ఆల్సో బయ్యర్స్ మార్కెట్. ఓకే, ఇప్పుడు కూడా ఇట్ ఈస్ అ బయర్స్ మార్కెట్. మేబీ ఆఫ్టర్ 1-2 years ద మార్కెట్ విల్ బి ఎ సెల్లర్స్ మార్కెట్. అంటే బికాస్ ఆఫ్ ద డిప్ స్టిల్ వీ హ్యావ్ ఎ బెటర్ ఆపర్చునిటీస్, బెటర్ అవైలబిలిటీస్ ఆఫ్ ఇన్వెంటరీ, బెటర్ అవైలబిలిటీస్ ఆఫ్ ప్రాజెక్ట్స్, కొత్త లాంచ్ అవుతుంది కాబట్టి. సో ఎగ్జిట్ ఇంకా బెటర్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అన్ యూనిట్స్, హోల్డ్ చేసుకోవడం ఇంకా బెటర్, స్టిల్ ఇట్ విల్ గ్రో. సో ఇప్పుడు మనం 2026 ఆల్మోస్ట్ సెకండ్ క్వార్టర్ లోకి ఉన్నాం కాబట్టి, సో 2026లో అంటే మీరు గమనించిన ఫైనాన్షియల్ ఇయర్ లో ఇదే ఫస్ట్ కాబట్టి, సో 2026లో మీరు గమనించిన రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్స్ అసలు ఎలా ఉన్నాయి? ఓకే, సో ఐ విల్ సీ రియల్ ఎస్టేట్ యాజ్ అ ఫ్రమ్ బిల్డర్స్ పర్స్పెక్టివ్ అండి. ఇఫ్ యు సీ ద లాంచ్ ఫ్రమ్ బిగ్ బిల్డర్స్, ఓకే, చాలా ఎక్స్క్లూజివ్ లాంచెస్ లాంచ్ అవుతున్నాయి. ఆల్ ద వెస్ట్ కారిడార్ అవ్వచ్చు, టువర్డ్స్ శంషాబాద్ అవ్వచ్చు, ఈవెన్ టువర్డ్స్ మియాపూర్ అవ్వచ్చు. లాస్ట్ 1 month బ్యాక్ మియాపూర్లో వీ లాంచ్ ఎ ప్రాజెక్ట్, 500 units గాట్ సోల్డ్ ఇన్ అ సింగిల్ డే ప్రాజెక్ట్, అరియా అని చెప్పి ఒక ప్రాజెక్ట్ అనమాట. అంటే నేను ఈ 2026 స్టార్టెడ్ విత్ ఎ వెరీ గుడ్ స్టార్ట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్. అప్ స్వింగ్ స్టార్ట్ అయింది అని మనం చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ కంటే పోల్చితే దిస్ ఇయర్ ఈస్ రియలీ గుడ్ విత్ బికాస్ లాస్ట్ ఇయర్ ఎండ్ వాజ్ వెరీ గుడ్ బికాస్ ద నియోపోలిస్ లాంచ్ ఆప్షన్ జరిగింది, రాయదుర్గ్ ఆప్షన్ జరిగింది. ఓకే, దీనివల్ల ఎవరైతే పీపుల్ హైడ్రా గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు కొంచెం పాస్ ఉండింది, హైడ్రా వల్ల ఇంకొంచెం పాస్ ఉంది. దీనివల్ల అంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు పాస్ మోడ్లో ఉన్నారు. బట్ ఆఫ్టర్ దిస్ సెట్టింగ్ అప్ విత్ దిస్ ఆప్షన్స్, పీపుల్ గాట్ కాన్ఫిడెన్స్ అగైన్, అండ్ ద గవర్నమెంట్ సపోర్టింగ్, వాళ్ళే బయటకు వచ్చి సౌత్ హైదరాబాద్ మీద చేసిన ఈవెంట్ అవ్వచ్చు, గవర్నమెంట్ పుష్ అర్థమై ఆల్ ద ఇన్వెస్టర్స్ ఆర్ కమింగ్ బ్యాక్ టు పుష్ హైదరాబాద్. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ లో స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందా? గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందా? లేదంటే రియల్ ఎస్టేట్ లోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటారా? దిస్ అ వెరీ గుడ్ క్వశ్చన్, కామన్లీ ఆస్క్డ్ ఫర్ ఎవ్రీబడి అండి. చాలా మందికి ఉండే డౌట్ ఇది. ఇట్ ఈస్ ప్రతి దానికి ఒక సపరేట్ పర్పస్ ఉంటుంది విష్ణు గారు. ఎవ్రీథింగ్ ఈస్ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్పస్. లైక్ టర్మ్ ఇన్సూరెన్స్ హ్యావ్ ఎ సపరేట్ పర్పస్, హెల్త్ ఇన్సూరెన్స్ హ్యావ్ ఎ సపరేట్ పర్పస్, అండ్ గోల్డ్ హ్యావ్ ఎ సపరేట్ పర్పస్, మ్యూచువల్ ఫండ్స్ సపరేట్ పర్పస్. నా దగ్గరకు వచ్చే మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ దే కమ్ విత్ దిస్ మైండ్ సెట్ ఆఫ్, అర్జున్ ఐఎమ్ హ్యావింగ్ 50 lakhs, 1 crore, 2 crores, 5 crores ఆర్ మోర్ దాన్ దట్, ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. ఓకే, ఇలాంటి మైండ్ సెట్లో వచ్చినప్పుడు ఐ ఆల్వేస్ చెక్ దేర్ పోర్ట్ఫోలియో. వెన్ బిల్డింగ్ ద పోర్ట్ఫోలియో వి మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఈస్ పార్టెడ్. ఇప్పుడు మీరు చూస్తే ఎఫ్డీస్లో ఒకప్పుడు మన Tier 2 సిటీస్లో ఇప్పుడు ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేస్తారు, కానీ హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో ఎఫ్డీస్లో ఎవరు ఇన్వెస్ట్ చేయరు, ఎవరు వెళ్ళట్లేదు. బికాస్ ద మైండ్ సెట్ హ్యాస్ చేంజ్, బికాస్ దే నో ద బెటర్ ఆపర్చునిటీస్. దానికంటే ద మోస్ట్ ఆఫ్ ద స్టాక్ సిప్స్ కానీ, ఎస్ఐపిఎస్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి, బట్ నాట్ మోర్ దాన్ 15%. నోబడీ, మీరు చూస్తే ఆఫ్టర్ ద ప్రొటెక్టింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ లైక్ టర్మ్ హెల్త్, దెన్ దే హ్యావ్ ద కాషియస్ ఫండ్. అంటే 6 months to 1 year మన కాషియస్ ఫండ్ ఉండాలి, అంటే ఇమ్మీడియట్ లిక్విడబుల్ ఫండ్ ఉండాలి. అది మేబీ గోల్డ్ రూపంలో అవ్వచ్చు, లేదా యూలిప్స్ అవ్వచ్చు. సమ్ ప్లాన్స్ దే విల్ హ్యావ్ అండ్ ఇమ్మీడియట్ లిక్విడిటీ, దట్స్ వాట్ దే షుడ్ కీప్.
కొంత డెఫినెట్లీ అడ్వాంటేజ్ విల్ కీప్ 15 to 20%, బట్ 70% ఆఫ్ ద వెల్త్, ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ఎనీ ఇండివిజువల్స్ వెల్త్, 70% to 60% డెఫినెట్లీ విల్ బి ఇంటూ రియల్ ఎస్టేట్. సో ఖచ్చితంగా అన్ని పార్ట్ ఉండాలి. రైట్. అది కాంపిటీటర్గా చూడడం కంటే మనము హ్యాండ్ ఇన్ హ్యాండ్గా చూడడమే బెటర్ ఆప్షన్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ పర్స్పెక్టివ్లో చూస్తే, రిటర్న్స్ పరంగా చూస్తే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవడం మంచిదా, లేదంటే విల్లాస్ కొనుక్కోవడం మంచిదా, లేదంటే ఒక ఖాళీ ప్లాట్ కొనుక్కోవడం మంచిదా? యా, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. దీంట్లో ద పర్పస్ అగైన్ డిఫర్స్ అండి. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మై ఇంటెన్షన్ ఈస్ టు క్యాపిటల్ రొటేషన్, నేను ఇప్పుడు డబ్బులు పెడదాం అనుకుంటున్నాను, వాట్ ఈస్ యువర్ అపిటైట్? నేను దాన్ని 5 years టచ్ చేయను, 10 years టచ్ చేయను. మై హోల్డింగ్ అపిటైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. నేను నా డబ్బులు మల్టిప్లై చేయాలనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు దెన్ గో ఫర్ ఏ డీసెంట్ లొకేషన్, ఓకే, ప్రైమ్ లొకేషన్, అండ్ ఇన్వెస్ట్ ఇట్ ఇన్ అ ల్యాండ్. క్యాపిటల్ రొటేషన్ లాంగ్ టర్మ్, అట్లీస్ట్ 10 years ఆలోచించగలిగితే గోయింగ్ ఫర్ ప్లాట్ ఆర్ ల్యాండ్ ఈజ్ అ గ్రేట్ ఆప్షన్. లేదు నేను రెంట్ అవుట్ చేయాలి అనుకుంటే కమర్షియల్, ఎనీథింగ్ నేను ఉండాలి అనుకుంటే దెన్ ఇట్ ఈస్ అపార్ట్మెంట్స్ ఆర్ విల్లా. ఎనీథింగ్ గోయింగ్ ఇన్ ద న్యూ లాంచ్ వుడ్ డెఫినెట్లీ గివ్ దెమ్ ఏ అప్రిషియేషన్, అట్ ద సేమ్ టైమ్ ఎండ్ యూజ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో దీని ముగ్గురు పర్పస్ డిఫరెంట్. షార్ట్ టర్మ్ అనుకుంటే దెన్ ఇట్ ఈస్ గో ఫర్ సెల్ఫ్ యూజ్ ఆర్ ఈవెన్ అట్ ఎనీ టైమ్స్ గివెన్ టైమ్స్ ఐ వాంట్ టు రెంట్ ఇట్ అవుట్ అనుకుంటే దెన్ గోయింగ్ ఫర్ అన్ అపార్ట్మెంట్ విల్ డెఫినెట్లీ గివ్ బెటర్. అండ్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ ఎంత ఉండాలి, ఎంత బడ్జెట్తో, ఎంత ఐడియల్ బడ్జెట్తో మనం రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయితే బాగుంటుంది అంటారు? రైట్. సో రియల్ ఎస్టేట్లో వెన్ ఇట్ కమ్స్ టు అపిటైట్ అండి, 3 years మినిమం మైండ్ సెట్ లేకుంటే రియల్ ఎస్టేట్లో ఎంటర్ అవ్వడం కరెక్ట్ కాదు. ఓకే, అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎ మినిమం 3 to 5 years ఆఫ్ మైండ్ సెట్, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ ఫ్లిప్ యువర్ ప్రాపర్టీస్, క్యాపిటల్ రొటేట్ చేయాలన్నా కూడా. అండ్ బడ్జెట్ గురించి వచ్చేసరికి దెర్ ఈస్ ఎ మిత్. చాలా మంది అనుకునేది ఏంటంటే అట్లీస్ట్ 30-35 వచ్చేంత వరకు చాలా మంది నమ్మేది ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది కోట్లలో సంబంధించిన విషయము. సో నేను ఒక ₹1 సంపాదించిన తర్వాత నేను వెళ్ళాలి, లేదా ఎక్కువ సంపాదించిన తర్వాతనే రియల్ ఎస్టేట్లోకి ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటారు. దానివల్ల దే లూజ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. రియల్ ఎస్టేట్ని యూ క్యాన్ స్టార్ట్ అట్ ద అర్లియర్ స్టేజ్ విత్ మినిమల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో. ఓకే, దట్స్ కాల్డ్ ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాము. ఓకే, ఈవెన్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ 5 lakh rupees, 10 lakh rupees దే కెన్ స్టార్ట్. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎ లోన్ ఎలిజిబిలిటీ అడ్వాంటేజ్ ఉన్నప్పుడు, చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ కొత్తలో 21-22 yearsలో జాబ్ వచ్చినప్పుడు బై ఏజ్ ఆఫ్ 24 వాట్ ఎవర్ దే ట్రై టు బై ఎ కార్ ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ అన్ అసెట్. దట్స్ ఎ డిప్రిషియేషన్ అసెట్. దాని బదులు ఒక హౌస్ అర్లీ లాంచ్లో కొనుక్కొని స్లోగా ఈఎంఐ కట్టుకుంటే, ఓకే, దే కెన్ యాక్చువల్లీ డబల్ ద ఇన్వెస్ట్మెంట్. ఇఫ్ ద డౌన్ పేమెంట్ ఆఫ్ 20 lakhs or 40 lakhs or whatever they are ready to invest, that can be doubled by the time of 3 to 4 years. 3 to 4 years లో డబల్ అవ్వడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ రిటర్న్స్. రైట్. That is also we can do. So people at that age, they should start from 23-24 looking at real estate also as a parallel option. We have that option. రైట్. అండ్ లొకేషన్ అండ్ గ్రోత్ పర్స్పెక్టివ్ విషయానికి వస్తే, ఒక ఖాళీ స్థలం కొనుక్కోవాలనుకున్నా, లేదంటే ఒక విల్లా తీసుకోవాలనుకున్నా, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలనుకున్నా, ఆ లొకేషన్ ఎంపిక అనేది ఎలా ఉండాలి? లొకేషన్ ఎంపికకి సంబంధించి తప్పనిసరిగా ఎటువంటి అంశాలను మనం దృష్టిలో ఉంచుకోవాలంటారు? రైట్. రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి 3 things వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఈజ్ లొకేషన్, సెకండ్ ఈజ్ లొకేషన్, థర్డ్ ఈజ్ ఆల్సో లొకేషన్. సో లొకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎండ్ యూజ్ మనం ఉండడానికి అని ఆలోచించినప్పుడు దెర్ ఈస్ అ ఫార్ములా కాల్ 30 minutes ఫార్ములా. 30 minutes టు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్. అంటే మనం డైలీ కమ్యూనిటీ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఆఫీస్ కమ్యూనిటీ అవ్వచ్చు, పిల్లల స్కూల్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు. 30 minutes ఫ్రమ్ ద మెయిన్ హ్యాపెనింగ్ హబ్. 30 minutes టు ఎయిర్పోర్ట్, 30 minutes టు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, 30 minutes టు హ్యాపెనింగ్ ప్లేస్. ఇది లివబుల్ ఇన్వెస్ట్మెంట్, లివబుల్ లొకేషన్స్. అపార్ట్మెంట్ కొనాలన్నా, విల్లా కొనాలన్నా, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ లుక్ అట్ టు 60 minutes. 1 hour డ్రైవ్లో ప్రైమ్ లొకేషన్స్కి, కాస్ట్లీయెస్ట్ హ్యాపెనింగ్ లొకేషన్స్కి 1 hour డ్రైవ్, కనెక్టివిటీ చాలా బాగుండే లొకేషన్స్ని మనం షార్ట్ లిస్ట్ చేసుకోగలిగితే యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దట్ లొకేషన్. రైట్. బికాస్ 1 year బ్యాక్, ఒక 4-5 years బ్యాక్ శంకర్పల్లికి వెళ్ళాలి అంటే 1 hour డ్రైవ్ పట్టేది. ఈరోజు ½ an hour పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్ వచ్చిన 6 lane అనౌన్స్మెంట్తో 15 minutesలో శంకర్పల్లి వెళ్ళిపోతాం. కాస్ట్లీయెస్ట్ లొకేషన్ లైక్ నియోపోలి 120-130 crores per acreకి స్టిల్ అక్కడ అఫోర్డబుల్ 2.5 to 3 crores లో మనకు 1 acre దొరుకుతుంది. రైట్. దట్స్ ఎ గుడ్ లొకేషన్ అట్లా. సో ఇప్పుడు ఇండియాలో ఎక్కడైనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటే ఒక్కసారి ఓవరాల్గా ఇండియాలో ద బెస్ట్ అండ్ బెటర్ ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి రియల్ ఎస్టేట్లో దిగాలి అనుకుంటే
అండ్ తర్వాత ఎస్పెషల్ మన హైదరాబాద్ విషయానికి వస్తే లోకల్గా ఎక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక్కసారి ఇండియా వాడికి చేద్దాం, దాని తర్వాత మనం హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. సో if you see Indian market and globally Indian market growing, definitely I heads up to Hyderabad. But apart from Hyderabad, we have Pune as a growing market, Gurgaon as a growing market, and of course Bangalore is always a better market even for rental. So there are other markets which are still growing. అండ్ హైదరాబాద్లో ఏరియాస్ పరంగా మనం వస్తే ఎనీథింగ్ టువర్డ్స్ వెస్ట్ ఈజ్ ఆల్వేస్ ఎ సేఫర్ బెట్. అంటే మనకు ఒక 4 ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నామంటే ఒక 2 to 3 ఇన్వెస్ట్మెంట్స్ వీ కెన్ లుక్ ఇన్ టు వెస్ట్ హైదరాబాద్, అండ్ 1-2 ఇన్వెస్ట్మెంట్స్ యూ కెన్ లుక్ ఇన్ టు సౌత్ హైదరాబాద్ ఆల్సో యాజ్ ఆఫ్ నౌ, అట్లీస్ట్ హోల్డింగ్ అ పీరియడ్ ఆఫ్ 10 years ఉండగలిగితే దెన్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. సంబడీ విల్ ఆల్సో ఆస్క్ అమరావతిలో ఇన్వెస్ట్ చేయడము లేదా ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయడం కూడా అది ఐ సే ద సేమ్ థింగ్. ఎనీథింగ్ యూ క్యాన్ హోల్డ్ ఇట్ ఫర్ 10 years. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ 10 ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఆర్ 5 ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, ఒకటి మనం అక్కడ పెట్టవచ్చు, 4 ఇక్కడ పెట్టాలి.